హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న సిదిరి అప్పలరాజన్ గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్ తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ ములాఖాత్ కోసం జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పలరాజు ఉన్నటువంటి జైలుకి వెళ్ళవలసి వచ్చింది. అయితే వైజాగ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి సిదిరి అప్పలరాజుని కలవడానికి వెళ్ళాలంటే 120 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయవలసి ఉంది. ఆ క్రమంలో పోలీసులు అనేక ఆంక్షలు ముందే చెప్పారు. ఎక్కువ మంది కుమ్మకూడదు, ర్యాలీగా వెళ్ళకూడదు, ఇలా చాలా ఆంక్షలు పోలీసులు చెప్పారు. కానీ పోలీసులు దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఆయనకి ఎంతమంది జనం వస్తారో గతంలో అనుభవాలు ఉన్నప్పటికి కూడా సరైన ఫోర్స్ అక్కడ లేదు. తండోపతండాలుగా లెక్కకు మించి వేలల్లో జనాలు అక్కడికి రావడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎందుకు ఇంతమంది జనాలు వస్తున్నారన్న విషయం నిజంగా ఇది సైంటిస్టులు కూడా చెప్పలేరేమో అనిపిస్తుంది. చాలామంది ఏమో డబ్బులు పెట్టి పిలిపిస్తున్నారంటే అంతమందిని డబ్బులు పెట్టి పిలిపించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఈ పాటికి ఈ 2.5 సంవత్సరాలు మొత్తం అయిపోయాయి. అంత డబ్బులు ఖర్చు అయ్యేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత జనం రావడానికి దట్టు కూడా దెబ్బలు తినడానికి సిద్ధపడుతున్నారు. డబ్బులు పెట్టి వచ్చినోడు ఎవడు దెబ్బలు తినడానికి సిద్ధపడరు. ఇక్కడ దెబ్బలు తింటున్నాడు, లాఠీ చార్జ్ జరుగుతూ ఉంది, బారిగేట్స్ పెడితే తోసేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక విధాలుగా ఆయన అభిమానులు రావడం జరుగుతుంది. వేల సంఖ్యలో ఎలా వస్తున్నారు? ఇప్పుడు మీరు ఎన్నిసార్లు అయినా చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా కూడా వేలలో కాదు కదా, కనీసం వందల్లో కూడా జనాలు ఎక్కడా కనిపించరు. అంతేకాదు ఆయన మీటింగులు పెట్టినా కూడా ఫస్ట్ డబ్బులు పెట్టి తీసుకొచ్చిన వాళ్ళు ఒక పావుగంట ఉంటారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మూడో లైను ఎప్పుడైతే క్లియర్ అయిందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి ఘాటు వ్యాఖ్యలతో మాట్లాడతారు. ఇలా లోకేష్ వెళ్ళినా కూడా కనీసం దేకే వాళ్ళు లేరు. రోడ్డు అంతా ఖాళీలుగా ఉంటాయి, పట్టించుకునే వాళ్ళు లేరు. అంతెందుకు విజయవాడలోనే మెయిన్ రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటేనే ఎవరో పట్టించుకుని సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎందుకు ఇంతమంది వస్తున్నారు అంటే వాళ్ళ పార్టీ అధినేత పైన ఉన్నటువంటి నమ్మకమా, ఓడిపోయినా కూడా ఎందుకు ఎంతగా నమ్ముతూ ఉన్నారు, కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేయిస్తున్నారు, దాడులు చేయిస్తున్నారు, చివరికి చంపేస్తున్నారు, చాలా చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా జగన్మోహన్ రెడ్డి నిలబడుతున్నారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే తల గోడకేసి కొట్టుకున్నా కూడా దీనికి ఆన్సర్ దొరకదేమో. జననాయగన్ అని అక్కడ విజయ్ సినిమా రిలీజ్ అయితే ఇక్కడ రియల్ జననాయగన్ ఎవరో ప్రజలు చెప్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక మాస్ హిస్టీరియా, ఒక మాస్ లీడర్ వస్తే ఆ పీపుల్ కూడా ఎంత మాస్గా ఉంటారో వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఒక్కోసారి దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా వీళ్ళు లెక్క చేయట్లేదు. ఈ ర్యాలీల మొత్తంలో దీనన్నిట్లో ఎక్కడన్నా కూడా ఒక ప్రమాదం జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డికి పైకే వస్తుందన్న విషయం తెలుసుకోవాలి. గతంలో కూడా ఇటువంటి ఒక ట్రై చేశారు. అది డీప్ ఫేక్ అది ఇది అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేశారు. కానీ అందులో వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. మా పార్టీ అధినేత వస్తుంటే వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారంటూ నిలదీసిన మాజీ మంత్రి ధర్మన ప్రసాద్ గారు సెన్సిబుల్ పర్సన్. ఇతను కూడా ఈ మధ్య కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇలాగే జరిగితే కూటమి పాలన కంటిన్యూ అయితే ఎలా అయితే తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో అలాగే ఈసారి ఇంకొక బైఫర్కేషన్ కూడా చేయాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రంలోనే మరొక విభజన అనేది ఏర్పడుతుంది అంటూ మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కూటమి పార్టీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ని ఆపడం ఎవడి వల్ల కాదన్నది మాత్రం స్పష్టంగా అర్థమైపోతుంది గత కొన్ని రోజులుగా. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పాపం మా సాంబడు, మా వెనకటి కృష్ణ వీళ్ళిద్దరు ప్రాబ్లం మరి ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎంత కాదనుకున్నా కూడా గుండెలు బాదుకుంటూ బాధపడుతూ ఉన్నారు వీళ్ళిద్దరు. అసలు ఎందుకయ్యా ఎంత బాధ అంటే ఎందుకు ఇంతమంది జనం వస్తున్నారు, అసలు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అంతమంది ఎందుకు వస్తున్నారంటూ వీళ్ళు పీక్కొని చచ్చిపోవడానికి జరిగిపోతుంది. ఇక సాంబడైతే ఒక అడుగు ముందుకు వేసంట ఎల్లుండు మోడీ గారు వస్తున్నాడంట. ఆ మోడీ గారు రావడాన్ని ఆపేయటం కోసం ఇద్దరు ముగ్గురు చనిపోతే వాళ్ళని అడ్డం పెట్టుకొని గొడవ చేయటం కోసం చేస్తున్నారు అనేది చెప్తూ ఉన్నారు. బాసు, జనాన్ని ఆపడం ఎవడి వల్ల కాదన్నప్పుడు మూసుకొని ఎలా కంట్రోల్ చేయాలా అన్న దాని గురించి ఆలోచించాలి. అంతేగాని ఇలా లేనిపోయి సొల్లు కబుర్లు చెప్పకూడదు సాంబశివరావు. అది మీకు ఏదో కూడా యాడ్ చేస్తారు, అది నేను యాడ్ చేయటం నాకు ప్రస్తుతానికి ఇష్టం లేదు. ఎప్పుడు నా యాడ్ చేయాలంటే యాడ్ చేస్తా. కానీ
మీలో ఉన్నటువంటి బాధ మొత్తం మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడే బయటపడిపోతుంది. అటు వెంకటకృష్ణ కూడా చాలా బాధగా 120 కిలోమీటర్ల దూరం ఉంటది. మహా అయితే 2:30 గంటల్లో వెళ్ళొచ్చు. ఇది వీఐపీ కాన్వాయ్ కాబట్టి గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. కానీ 6 గంటలకెందుకు? ఆయన గుంటూరులో 30 కిలోమీటర్లు వెళ్ళడానికి 9 గంటలెందుకు? ఎందుకంటే జనాల్లో నువ్వు ఎప్పుడైనా వెళ్తే తెలుస్తది. జనాల్ని కలుసుకుంటూ వెళ్తే తెలుస్తది. జగన్మోహన్ రెడ్డి అలా కాన్వాయ్ బయట నుంచుంటే పరిస్థితులు ఏంటనే అర్థమవుతాయి. కనీసం ఆయన అన్ని గంటలు ఆ ఫుట్‌పాత్ మీద ఎలా నుంచుంటున్నాడని ఆలోచించు ఒకసారి నీ బతుక్కి. అరగంట ఎపిసోడ్ చేసి చాలా కష్టపడ్డట్టు ఫీల్ అవుతావు నువ్వు. అటువంటిది 6 గంటలు, 9 గంటలు ఆ ఫుట్‌పాత్ మీద ఆయన వెహికల్ ఫుట్‌పాత్ మీద నుంచుంటున్నాడు. ఎలా నుంచుంటున్నాడు? అది ఆయనకున్న క్రెడిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఆయన చూడటానికి కొంతమంది వస్తారు. ఆయన వాళ్ళకి కనిపించాలి. కష్టమో, నష్టమో, ఆ ఇరుకు ఒక కాలు మీద నిలబడి 8 గంటలు, 6 గంటలు, 10 గంటలు ప్రయాణం చేసి ఒళ్ళు హోనమైపోయి కలవాల్సిన వాళ్ళందరిని కలిసి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఇంత చేస్తాడు ఆయన. ఆ కష్టాన్ని నేను గుర్తించడం నీకు చేత కదా? సాంబడికి వీళ్ళకి మీరు నుంచోండి, ఒక గంట తెలుస్తుంది ఆ ఫుట్‌పాత్ మీద కార్‌లో. మీ బతుకులు రన్నింగ్‌లో ఉన్న కార్‌లో ఒకసారి కూర్చోండి, అర్థమవుతుంది. నుంచోండి. సో, ఓవరాల్‌గా ఇంత జరిగిన తర్వాత సిదిరి అప్పలరాజుని కలిసి అయితే ములాఖాత్ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే టైం దాటిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన టైము దాటిపోయింది. సో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన టైం దాటిపోవటం వల్ల పోలీసులు, జైలు సిబ్బంది దాన్ని ములాఖాతుని యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు బయటుండి మాట్లాడి రావడం జరిగింది. ఈ కేసులో కూడా చాలా తప్పులు దొర్లుతూ ఉన్నాయి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రపంచనాన్ని, ఆ జనాన్ని ఒకసారి చూడడం మీకు అర్థమవుతుంది. అందరూ చూశారు కదా, ఓకే, చాలామంది వచ్చారు. అయితే ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే, సిదిరి అప్పలరాజు
వితౌట్ ఎనీ క్రైమ్ జైల్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాళ్ళ కొడుకు ఏదో యాక్సిడెంట్ చేశాడు. ఎవరిని జైలు వేయాలి? వాళ్ళ కొడుకున? మరి ఎలా ఎత్తనేశారు? సిరి అప్పలరాజు అనే వ్యక్తి ఎంపీ. ఆయనకి మంచి పేరుంది. లోకల్గా చాలా స్ట్రాంగ్ లీడర్ అని అందరూ నమ్ముతారు. అటువంటి వ్యక్తి క్రెడిబిలిటీ దెబ్బతీయటం కోసం అతన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ కొట్టాలని ఇలా చేశారు. అంటే మీకు ఎవరు ఎగనెస్ట్గా మాట్లాడినా, మీరు ఎవరని బలవంతులని ఫీల్ అయినా వాళ్ళని జైల్లో పెట్టి అరెస్ట్ చేస్తారు. అంతే కదా? చేయండి. వాళ్ళు ఎంతకాలం ఉంటారు? అందరికీ బెయిల్ రావడం. బెయిల్ ఈజ్ ఏ మ్యాండేట్. ప్రతి ఒక్కరికి బెయిల్ వస్తుంది. ఆ బెయిల్ వచ్చిన తర్వాత మరి పరిస్థితులు ఎలా ఉంటాయి కూడా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.